పుట్టిన కానుంచి చచ్చేదాకా నేను లేకపోతే మీ మిడిల్ క్లాస్ బతుకులకు అర్థమే లేదని ప్రతిరోజు గుర్తు చేసేది ఈ డబ్బు ఒకటే. ఇంతకీ ఏ బిజినెస్ రా? రెస్టారెంట్ పెడదామని ప్లాన్ లో ఉన్నా కానీ అదంతా ఓకే కానీ ఇంతకు మీ అల్లుడు ఏం చేస్తుండో? మా అల్లుడు సండ్రి పని పోతుండ్రా. చీప్ సెంటర్ పట్టుకు వెళ్తున్నా. సండ్రి పనికే. మనుషులు రెండు రకాలు. అబద్ధపు ప్రేమని చూపించి ఇదే నిజమైన ప్రేమని నమ్మించి మోసం చేసేవాళ్ళు. అబద్ధపు ప్రేమ అని తెలిసినా కూడా ప్రేమించిన వాళ్ళని మర్చిపోలేక వాళ్ళ జ్ఞాపకాలతో బతికేవాళ్ళు. అల్లుడు ఫస్ట్ సండ్రి పని మానేయి, అర్థమైందా? నేను దొంగతనం చేస్తున్నా, ఎవరినైనా మోసం చేస్తున్నా, లేక డబ్బుల కోసం నేను చంపుతున్నా, లేక బ్యాంకులలో వేల కోట్లు తీసుకొని దేశం దాటిపోతున్నా. 3 ఏళ్ల పాప నుంచి 60 ఏళ్ల ముసలమ్మ దాకా 5 నిమిషాల సుఖం కోసం చేతులు కట్టేసి నోరు మూసి ఏడుస్తున్నా పట్టించుకోకుండా కామంతో కళ్ళ మూసుకపోయి కామందుల అమరాతి కిరాతని కొట్టి హింసించి బతికుండగానే నరకం చూపించి చూపించి దారుణంగా అత్యాచారం చేసి మోదు తీరంగానే ఘోరంగా చంపుతున్నానా? లేదుగా నేనున్న దేశంలోనే కష్టం చేసుకొని బతుకున్నా. ఇందులో తప్పే ఉంది మామ, ఇందులో తప్పే ఉంది మామ. మా అల్లుడు మన సిద్ధాంతం ఏంటి? పోతే ఒకటి, వస్తే 100, పోతే ఒకటి, వస్తే 100, పోతే ఒకటి. వస్తే 100.